ఏదో ఇష్యూని తీసుకుని వచ్చి డైవర్ట్ చేసేద్దాం. డిఎస్సీలో అక్రమాలు జరిగినాయి, దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించారు, అనేక అవకతవకలు జరిగినాయి, దీన్ని ఏదో రకంగా డివేట్ చేయాలి. ఏం చేయాలి? మేకప్ సబ్జెక్ట్ బయట తీసుకుంది. సాయి కృష్ణ ఇష్యూ, లాకప్ లో చనిపోయాడు, తీసుకెళ్లి బూడిద చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతా ఉంది, ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఏం చేయాలి అని అంటే చనిపోయిన వాడు కాపే, చంపిన వాడు కాపే అనేటువంటి మాట మాట్లాడతారు. అసలు ముఖ్యమంత్రి ఒక రాజ్యాంగబద్దమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడాల్సినటువంటి మాటలను అడుగుతాం. ఇది ఇంకా మీ ఈనాడు కాలం కాదు. మీ ఈనాడు పేపర్ లో ఏ రాస్తే అది ప్రజలు నమ్మడానికి, చంద్రబాబు నాయుడు ఏం సూక్తులు చెప్తే అది ప్రజలు వినడానికి ఇది ఈనాడు కాలం కాదు, ఇంటర్నెట్ కాలం. ప్రతి నిజం, ప్రతి వాస్తవం, జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఎప్పటికప్పుడు ప్రజల ముందుకు వస్తా ఉంది. ఈ రాష్ట్రంలో ప్రజలు గమనిస్తా ఉన్నారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఈ వైస్రాయ్ పార్టీ డ్రామాలు చెల్లవు అన్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తాం. ప్రతి దానికి కులాన్ని ఆపాదించడం, మీ ప్రభుత్వంలో ప్రతి చేతగాని పనికి ఏదో ఒక సబ్జెక్ట్ ని డైవర్ట్ చేయడం, మీరు ఇచ్చినటువంటి హామీలు ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అని అంటే ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకొస్తారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఎందుకు చేస్తున్నారంటే ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తారు. మన చిన్నప్పుడు విన్నటువంటి ఆవు కథలాగా ఏదన్నా అడిగితే తల్లి, ఏదన్నా అడిగితే చెల్లి, ఏదన్నా అడిగితే గొడ్డలి, ఏదన్నా అడిగితే లడ్డు, ఏంటమ్మా మేకప్ అంటే గుడ్డు. మీకు నచ్చినటువంటి మాటలు.